ఉన్న పలానా ఇప్పటికిప్పుడు పెట్రోల్ పంపులు బంద్ చేసినారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ నుంచి అక్కడికి పోయినాం, అక్కడ నుంచి సోమాజి కూడా పోయినాము. ఉన్న పలానా ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఇట్లా పెట్రోల్ పంపులు బంద్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఏదన్నా బంద్ చేసేది ఉంటేనంటే 4 రోజుల ముందు, ఒక రోజు ముందు అన్నా చెప్పాలా. చెప్తేనంటే జనాలు దానికి తగ్గట్టు ఏమన్నా ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. ఇట్లా చూసుకోకుండా ఏమన్నా అత్యవసర సర్వీసులు ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా హాస్పిటల్కి పోవాలా, పేషెంట్లను తీసుకుని పోవాలా, వాళ్ళని తీసుకుపోవాలంటే కూడా బండిలో పెట్రోలే కావాలి కదా. ఇప్పుడు పెట్రోల్ పంపులు ఇట్లా ఉన్న పలానా 1 కాదు 2 కాదు, అన్ని పంపులు బంద్ ఉన్నాయి. ఎక్కడ తిరిగారు సార్ ఇప్పటిదాకా? ఇక్కడ ఈ నాంపల్లిలో పోయి వచ్చిన, మళ్ళీ ఖైరతాబాద్ రైల్వే గేట్ దగ్గర పోయినా, మళ్ళీ ఇక్కడ వచ్చినా, అక్కడ పోయినా, మళ్ళీ సోమాజిగూడ దగ్గర పోయినా. దాదాపు ఎంతసేపటి నుంచి మీరు తిరుగుతున్నారు పెట్రోల్ కోసం? 1 గంట నుంచి తిరుగుతున్నా. పెట్రోల్ ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు ఏం ఇంటిమేషన్ లేకుండా ఇట్లా బంద్ చేయడం ఎంతవరకు కరెక్టు? జనాలను ఇంత పిచ్చోళ్ళని చేయడమా? ఇది ఏంది? పెట్రోల్ పంపుల వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏమన్నా చెప్పేది ఉంటేనంటే ఒక రోజు ముందు చెప్పాలా, ధర్నా చేయాలా, లేకపోతే ఏమన్నా పెట్రోల్ పంప్ ఎక్కడ పోయినా పెట్రోల్ లేదు, పెట్రోల్ లేదు, పెట్రోల్ అయిపోయింది అంటారు. అంటే పెట్రోల్ అయిపోవడం అంటే ఏందన్నా కిరాణా సరుకు ఏమన్నా? ఇది ఏమన్నా పెట్రోలా? ఇది ఏమన్నా నిత్యావసర వస్తువు? ఇది దీంట్లో కృత్రిమ కొరత సృష్టిస్తుర్రా, లేకపోతే మళ్ళీ వాళ్ళ డిమాండ్లు ఏంది? వాళ్ళ డిమాండ్లు ఏమన్నా ఉంటేనంటే 4 రోజుల ముందు చెప్పాలా. వాళ్ళు ప్రభుత్వాన్ని అందరు చెప్పుకోవాలా. ప్రజలకు ఇట్లా ఇబ్బందులు, అసౌకర్యం కలిగించడం, ఇబ్బందులకు గురి చేయడం చాలా ఘోరం ఇది. ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? మేము అరౌండ్ 3 అవర్స్ నుంచి తిరుగుతున్నా. అరౌండ్ 3 అవర్స్ నుంచి తిరుగుతున్నా. ఏ ఏరియా నుంచి స్టార్ట్ చేశారు సార్ తిరగడం? నేను జూబ్లీ హిల్స్ నుండి. ఎస్ స్టాక్ అంటే సర్టెన్ ప్లేసెస్లో పబ్లిక్ చాలామంది ఉన్నారు. 50% ప్లేసెస్లో స్టాక్ లేదు. అయితే ఇప్పుడు ఐ థింక్ లారీ సప్లయర్స్ ఉంటారు కదా, ఐఓఎల్ అని సప్లయర్స్ ఉంటారు కదా, వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారని 3 డేస్ స్ట్రైక్లో ఉంటారని ఐడియా ఉంది. ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ ట్యాక్స్ తక్కువ చేస్తున్నారు. సో ఐ డోంట్ నో బట్ ఓకే. అయితే నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైతే ఒక బిల్ అయితే పాస్ చేశారనమాట. ఏంటిది అని అంటే మాత్రం లైక్ ఎవరైతే ఇప్పుడు యాక్సిడెంట్ చేస్తే ఒకవేళ ఆ డ్రైవర్ కానీ లేకపోతే ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో సర్టెన్ వెహికల్కి వాళ్ళది 7 సంవత్సరాలు జైల్లో వేసి ప్లస్ 10 lakhs అనేది వాళ్ళకి కట్టాలి అన్నట్టు ఒకటి ఉంది. సో దీనివల్ల ఇప్పుడు చెప్పండి, అయితే దీనివల్ల వాళ్ళైతే స్ట్రైక్ అనేది చేస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి మీరు ఏం మాట్లాడతారు? ఈజ్ దట్ కరెక్ట్ ఆర్ రాంగ్? నో, వాట్ ఎవర్ సెంట్రల్ గవర్నమెంట్ టేకెన్ ద డిసిషన్, దట్ ఈస్ రాంగ్ వన్. సో బికాస్ దే డోంట్ నో, బట్ అంటే సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటే తెలియదు అక్కడ. సో వాళ్ళు తెలియక ఏదో యాక్సిడెంట్ అనేది అలా అయిపోతుంది. బట్ దానికి ఒక సరైన పరిష్కారం చూపించాలి చట్టపరంగా. బట్ ఈ విధంగా పబ్లిక్కి లాస్, వాళ్ళకి ప్రాబ్లం, మన అందరికీ ప్రాబ్లం ఇది. సో బంక్స్ ఇది క్లోజ్ అయితే అన్ని సెక్టార్స్కి ప్రాబ్లం అయిపోతుంది. సో ప్లీజ్ టేక్ ఇన్ టు యాక్షన్ యాజ్ అర్జెంట్లీ. సో అదర్వైజ్ పీపుల్ విల్ సఫర్. అంబులెన్సెస్ కానీ వాట్ ఎవర్ ఎమర్జెన్సీ సర్వీస్ ఆల్సో ఎఫెక్ట్ అవుతుంది. యా, థ్యాంక్ యూ.